అందరికీ హాయ్. ఈరోజు మరొక వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం కేవైసీ ఇమెయిల్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే నాకు కొంతమంది నుండి నిరంతరం సందేశాలు వస్తున్నాయి. సూరజ్, అవును, మీరు కేవైసీ ఇమెయిల్స్ అందుకోవడం ప్రారంభించారా మరియు ఇంకా రాకపోతే అవి ఎప్పుడు వస్తాయి? దరఖాస్తు ఫారం సమర్పించిన వెంటనే వస్తుందా లేదా కొంత సమయం తర్వాత వస్తుందా? అది వస్తుంది మరియు కొంత సమయం తర్వాత రాకపోతే ఎప్పుడు వస్తుంది అంటే కేవైసీ ఇమెయిల్ ఎప్పుడు వస్తుందనే దాని గురించి మనం అర్థం చేసుకోబోతున్నాం మరియు అర్థం చేసుకోబోతున్నాం. మొదట మీరు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. కేవైసీ ఇమెయిల్ ఎప్పుడు వస్తుంది? దీనికి సంబంధించి ఎటువంటి తేదీ ఇవ్వబడలేదు. అధికారిక తేదీ కూడా ఇవ్వబడలేదు లేదా పేర్కొనబడలేదు. దరఖాస్తు ఫారం సమర్పించిన వెంటనే అది వస్తుందా లేదా గడువు ఉందా? ఇవ్వబడిన దరఖాస్తు ముగింపు తేదీ తర్వాత వస్తుంది, కాబట్టి అటువంటి తేదీ ఇవ్వబడలేదు. ఎటువంటి నవీకరణ అందించబడలేదు. కానీ 116లో ఇవ్వబడిన అప్లికేషన్ లింక్. మీరు ఫారంను సమర్పించాలనుకుంటే దానితో పాటు ఇచ్చిన సూచనలను అనుసరించండి. ఇవ్వబడిన సందేశాలను మనం అర్థం చేసుకుంటే మనం విషయాలను బాగా అర్థం చేసుకుంటాము. దరఖాస్తు ఫారంను సమర్పించిన తర్వాత కేవైసీ ఇమెయిల్ను అందుకుంటారు. వీరికి అర్హత సాధించిన వారిని కొత్త ప్లాట్ఫామ్కి ఆహ్వానిస్తారు. కాబట్టి వారు ఎప్పుడు ఆహ్వానిస్తారు? అది ఎప్పుడు సాధ్యమవుతుంది మరియు ఎప్పుడు రావచ్చు అనే దాని గురించి మనం కొంచెం అర్థం చేసుకుంటే అప్పుడు ఇవ్వబడుతుంది. సోన్యూ 16లో పంపిన సందేశాన్ని చూస్తే మనం సిద్ధమవుతున్నామని చెబుతుంది. విజయం అని పిలువబడే సరికొత్త ఉచిత సభ్యత్వ సంఘానికి ద్వారాలు తెరవడానికి మాతో కలిసి మేము సరికొత్త ఉచిత సభ్యత్వ సంఘానికి తలుపులు తెరుస్తాము. తెరవడానికి సిద్ధమవుతోంది. తయారీ జరుగుతోంది అంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ. ప్రక్రియ అంటే కొనసాగుతున్న దరఖాస్తు ఫారంను సమర్పించే ప్రక్రియ. మేము ఉన్న ప్రక్రియలో కొంతమంది ఇప్పటికే ఫారంను సమర్పించారు. కొంతమంది అలా చేస్తున్నారు, కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మిత్రులారా, ఇది ఒక సరికొత్త ఉచిత సభ్యత్వ సంఘం. తలుపు తెరవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మనం తదుపరి సందేశాన్ని చూస్తే అది ఈ ప్రయోగంలో భాగమని చెబుతుంది. ఈ ఆవిష్కరణలో భాగంగా మీరు మా కొత్త సంస్థలో ప్రాధాన్యతా నియామకాన్ని పొందుతారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడ్డారు అంటే మా కొత్త సంస్థలు మరియు కొత్త ప్లాట్ఫామ్లలో ప్రాధాన్యతా ప్లేస్మెంట్ కోసం. మనమందరం దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడ్డాము, కాబట్టి అంగీకరించబడిన వారు వలసపోతారు. ఆమోదించబడిన వ్యక్తులకు అందుబాటులోకి వచ్చినప్పుడు మా రాబోయే వ్యాపారంలోకి అంటే అర్హత కలిగిన వ్యక్తులు అని చెప్పుకునే వ్యక్తులను అంగీకరించి ఆపై మా రాబోయే వ్యాపారానికి వలసపోతారు. అది అందుబాటులోకి వచ్చినప్పుడు జరుగుతుంది. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మీరు ఈ సందేశాన్ని అర్థం చేసుకోవాలి. మిత్రులారా, ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అంటే మన కొత్త వేదిక, ఇది మనతో కలిసి గెలుస్తుంది. ఎస్ యొక్క వేదిక అందుబాటులోకి వచ్చినప్పుడు ఆమోదించబడిన వ్యక్తులు అంటే రాబోయే వ్యాపారం కోసం అర్హత కలిగిన వ్యక్తులు వలసపోతారు. కాబట్టి ఇదే సందేశం. ఈ సందేశం ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తుందో చూద్దాం. దీనితో పాటు మనం తదుపరి సందేశాన్ని చూస్తే ఆమోదించబడిన వారికి తదుపరి దశకు సంబంధించిన సూచనలతో కూడిన ఇమెయిల్ అందుతుంది. మాతో విక్టరీలో చేరడానికి దశలు మరియు వారి ధృవీకరణ కోసం అభ్యర్థన. ప్రామాణిక కేవైసీ ప్రోటోకాల్లను ఉపయోగించి గుర్తింపు అంటే ఆమోదించబడిన వ్యక్తులు. అంగీకరించబడిన వ్యక్తులు అంటే అంగీకరించబడిన వ్యక్తులు, అర్హత కలిగిన వ్యక్తులు అనుకుందాం. తదుపరి దశల సూచనలతో అతో విక్టరీలో చేరడానికి, ఎస్తో విక్టరీలో చేరడానికి. మీకు దీనికోసం ఇమెయిల్ వస్తుంది. మీరు ప్రామాణిక కేవైసీ ప్రోటోకాల్తో పాటు ఒక ఇమెయిల్ను అందుకుంటారు. దీనితో పాటు ప్రామాణిక కేవైసీ ప్రోటోకాల్ వాడకం, మీ గుర్తింపును నిర్ధారించమని కూడా మీరు ప్రాంప్ట్ చేయబడతారు. మేము కూడా ఒక అభ్యర్థనను స్వీకరిస్తాము అంటే అర్హత ఉన్నవారు. తదుపరి దశ ఎస్తో విక్టరీ ప్లాట్ఫామ్లో చేరడం. దశలకు సంబంధించిన సూచనలు మీకు ఇమెయిల్ ద్వారా కూడా పంపబడతాయి. మీకు అది అందుతుంది మరియు సూచనలతో పాటు మీరు ప్రామాణిక కేవైసీని పూర్తి చేయాలి. మీ గుర్తింపును ధృవీకరించుకోవడానికి ఇక్కడ ప్రోటోకాల్ ఎంపిక కూడా అందించబడుతుంది. మీరు ప్రామాణిక కేవైసీ ప్రోటోకాల్ల ద్వారా ఇక్కడ నిర్ధారించవచ్చు. ఆపై ఈ ఇమెయిల్ను మాకు పంపండి. మీరు దానిని ఇక్కడ స్వీకరిస్తే ఈ 2-3 సందేశాలను చదివి చూసిన తర్వాత మీరు దానిని అర్థం చేసుకుంటారు. దీని తరువాత ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ప్రకారం మనం దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మాకు తెలిసింది. చేసే ప్రక్రియ. వేదికను తెరవడానికి జరుగుతున్న సన్నాహాలు. అలా అయితే ఈలోగా మాకు ఈ ఇమెయిల్ అందదు. కేవైసీ ఇమెయిల్, రాబోయే తదుపరి దశకు సూచనలు. ఈలోగా అతని ఇమెయిల్ అందుబాటులో లేదు. నా అభిప్రాయం, మనకు గడువు ఇచ్చినప్పుడు ఇది ముగుస్తుంది. అక్టోబర్ 10 వరకు మాకు ఒక వారం సమయం ఇచ్చారని మీ అందరికీ తెలుసు. దరఖాస్తు ఫారంను సమర్పించడానికి గడువు ఇవ్వబడితే ఆ గడువు ముగిసినప్పుడు
ఈ ఇమెయిల్ ముగిసిన తర్వాతే పంపబడుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. దీన్ని తెరవడానికి సన్నాహాలు జరుగుతున్నందున దీనిని స్వీకరించడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత గడువు ముగుస్తుంది. ఇది జరిగిన ఆ తర్వాతే నాకు నా ఇమెయిల్ అందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మిత్రులారా, మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మరియు ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే అది కూడా చక్కగా నివృత్తి చేయబడింది ఉంటుంది.